తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళే పెడుతున్నారు క్వశ్చన్, అంతే. మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనేది. ప్లస్ అసలు కార్యాలయానికి వెళ్ళిన ఎవరు పట్టించుకోడు అన్నట్టు వాళ్ళే చెప్పుకొస్తున్నారు. మెయిన్ సమస్య ఏంటంటే ఇక్కడ డ్రగ్స్ కొన్నాళ్ళు పోతే నాకైతే ఒక భయం ఉంది. ఇదివరకు మందు తాగితే పాపం నాశనం అయిపోతారు, చచ్చిపోతారు మీరంతా, మీ కుటుంబాలు నాశనం అయిపోతాయి, మీ తాళ్ళు తెగుతాయి, మీ పిల్లలు అనాథలు అయిపోతారు అని చంద్రబాబు గారు విపరీత ఉపన్యాసాలు ఇచ్చారు 1994-95లో విపరీతమైన. ఈనాడైతే పుంకాలు స్టోరీలు. చిన్నది ఎవడో తాగి రోడ్డు మీద కక్కితే కూడా ఆ తాగడానికి వాడికి మంది ఎక్కడి నుంచి వచ్చింది, దానికి లోకల్ ఎమ్మెల్యే సపోర్టా లేకపోతే ఎవడి సపోర్టు, కాంగ్రెస్ నాయకుల సపోర్ట్ అని పెద్ద పెద్ద కథనాలు వచ్చాయి అప్పుడు. ఫ్రంట్ పేజ్ సిటీ ఎడిషన్ నుంచి జనరల్ ఎడిషన్ దాకా అసలు మందు తాగితే ఎంత దుర్మార్గం అన్నది పాపం ఆ వావిలాలు గోపాలకృష్ణయ్య గారు, ఆవిడ దోబగుంట సుబ్బమ్మ ఇట్లాంటి వాళ్ళని మహానాయకురాళ్ళుగా ప్రొజెక్ట్ చేశారు. రాష్ట్రం అంతా ప్రచారం చేశారు. ర్యాలీలు, సభలు, సమావేశాలు. మద్యం అంటే మహమ్మారి, మద్యం మహమ్మారిని తరిమి కొట్టండి అంటూ స్కూల్ పిల్లలందరినీ రోడ్డు మీదకి తీసుకొచ్చారు. కాలేజీల్లో మేమందరం కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసాం ఆ రోజున. ఇది రకరకాల పోటీలు. అప్పటికి తర్వాత దీంట్లోకి వచ్చామనుకోండి, ఈనాడులోకి వచ్చి అప్పుడు వార్తలు రాసాం ఆ రోజున. అసలు పేపర్ తిప్పితే చాలు మద్యం అంటే వామ్మో చచ్చిపోతామా మనం అన్నంత భయం కల్పించేటంతటి ప్రచారం ఉండేది. అలాంటిది ఏళ్ళు దాటేటప్పటికి దాన్ని ఇప్పుడు చంద్రబాబు గారు ఓట్లకు వచ్చేటప్పటికి, అంటే ఆనాడు చంద్రబాబు గారు నిషేధం అని చెప్పేసి మళ్ళీ ఆ నిషేధాన్ని రాష్ట్రంలోకి మద్యం వచ్చేస్తుంది, డబ్బులు పోగొట్టుకోవడం ఎందుకు, డబ్బులు మనమే